ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి కిషోర్, ఏదో చెప్పాలన్నావట? అవునండి, ఆద్య గురించి, అమెరికాలో జరిగిన అన్ని విషయాల గురించి మీకు తెలుసు. కానీ తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మీకు తెలీదు. అంటే చెప్పాల్సిన అవసరం ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. యుఎస్లో మన ఇంటి పక్కనే ఆదిత్య అనే అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఉండేది. చిన్నప్పటి నుంచి ఆదిత్య ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళు. ఆద్యకి జ్వరం వచ్చినా సరే ఇంటికి పోకుండా మన ఇంట్లోనే ఉండేవాడు. అంత స్నేహంగా ఉండేవాళ్ళు. అలాంటిది వాళ్ళు సడన్గా ఇల్లు ఖాళీ చేసి వేరే స్టేట్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాతే నాకు తెలిసింది ఆ అబ్బాయి ఆద్యని ప్రేమిస్తున్నాడు, తనకి ప్రపోజ్ చేశాడు అని. కానీ ఆద్య మనం ఫ్రెండ్స్గానే ఉండిపోదాం అనేసరికి ఆ అబ్బాయి ఆద్యతో కేవలం ఫ్రెండ్గా ఉండలేక దూరంగా వెళ్ళిపోయాడు. ఇంటికి దూరంగా వెళ్ళాడే కానీ ఆద్యకి ఫోన్ చేయకపోయినా నాకు ఫోన్ చేసేవాడు. ఎప్పటికప్పుడు జరిగిందంతా తెలుసుకునేవాడు. ఈవెన్తో మేము ఇండియాకు వచ్చాక కూడా నాకు టచ్లోనే ఉన్నాడు. ఇప్పుడు నేను అమెరికా రాలేకపోతున్నాను అంటే ఆద్యను నేను చూసుకుంటాను, మీరేం వరీ అవ్వకండి అంటూ నాకు ధైర్యం చెప్పాడు. చాలా మంచి కుర్రాడు. పైగా ఆద్య అంటే ప్రాణం తనకి. అలాంటి వాడితో ఆద్యకి పెళ్లి చేస్తే సుఖపడుతుందనే నమ్మకం నాకుంది. కానీ ఆద్య మంచి ఫ్రెండ్స్ మధ్య ప్రేమ అనేది డిస్టర్బ్ చేస్తుందేమనే ఫీల్లో ఉంది. అందుకే పెళ్లి టాపిక్ తన దగ్గర తీసుకురాలేదు. అంత మంచి కుర్రవాడన్నప్పుడు పెళ్లి చేస్తే బాగుంటుంది కదా. కానీ ఆద్య ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. అందుకే ఇప్పటి వరకు తన దగ్గర ఈ టాపిక్ తీసుకురాలేదు. నాకైతే వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుందనే నమ్మకం ఉంది. అంతకంటే మంచి కుర్రాన్ని నేను ఎంత ఎతికినా తీసుకురాలేను. ఆ అబ్బాయికి ఇప్పటికీ ఆద్యని పెళ్లి చేసుకోవాలనుందా? ఈ క్షణం తాళి కట్టమన్నా కట్టేస్తాడు. అంత ప్రేమ ఉంది తనకి. కానీ ఆద్య ఏముంటుందో తెలీదు. అంటే ఆద్యని ఇప్పటికీ ఆ అబ్బాయి ఇష్టపడుతున్నాడన్నమాట. అవునండి. సార్ మీ లగేజ్ సార్. థ్యాంక్ యూ. వావ్, బ్యూటిఫుల్ హౌస్. Hello, excuse me? Anybody in the home? Hello, excuse me? ఆదిత్య, Hi, uncle. నువ్విక్కడ? వాట్ ఎ సర్ప్రైజ్. వచ్చేసా. రఘురామ్ గారు, నేను చెప్పాను కదా ఆదిత్య అని. ఇతనే. హాయ్ అండి. నమస్కారం. నమస్కారంతో గౌరవించడం
ఇక్కడ సంప్రదాయం నువ్వు నేర్చుకోవాలి. ఓ అలాగా. నమస్కారం అండి. పర్లేదు బాబు, నమస్తే. జానకి గారు, నమస్కారం అండి. హే హాయ్ ఆద్య, హౌ ఆర్ యూ? I'm fine. హే కొంచెం ఫ్యాట్ అయ్యావు. చాలా బాగున్నావే. ఆదిత్య, తను మా నాన్నమ్మ. నమస్కారం అమ్మా. తను మా పార్వతి పిన్ని. హలో అండి. హాయ్, నమస్కారం. తను మా బాబాయ్ శివరాం. నమస్కారం. నమస్తే అండి. తను మా తమ్ముడు బిట్టు. హే హాయ్ బిట్టు. అక్క, ఇతని పేరేంటి? ఆదిత్య. మరి నాకేమవుతాడు? ఫ్రెండ్ అవుతాడు. హాయ్ ఫ్రెండ్. హాయ్. సీను. తను శ్రీను. శ్రీను. ఓ శ్రీను అంటే మీరేనా? హాయ్. తను రామలక్ష్మి కదా? హాయ్ రామలక్ష్మి. నమస్తే. అదేంటి ఆదిత్య, అక్కడ యుఎస్ ఎయిర్పోర్ట్లో ఆద్యని పికప్ చేసుకుంటానని చెప్పి ఇండియా వచ్చేసావు? ఫస్ట్ అలాగే అనుకున్నాను అంకుల్, బట్ ఇండియా నుంచి ఆద్య ఒక్కతే రావాలి. పైగా లగేజ్ ఉంటుంది, లాంగ్ జర్నీ, లోన్లీగా ఫీల్ అవుతుంది కదా. అందుకే తనకి కంపెనీ ఇవ్వడం కోసం నేను ఇండియా వచ్చేసాను. ఆద్య, ఆర్ యూ హ్యాపీ? అంకుల్, మీరు ఆస్ట్రేలియా వెళ్ళి మీ వర్క్ చూసుకోండి. ఆద్య నేను సేఫ్గా తీసుకెళ్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.